వెల్కమ్ టు వాగ్దేవి కమ్యూనికేషన్స్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సమీపంలో ఉన్న అతిపెద్ద నగరమైన విజయవాడ నగరంలో ఎన్నో చారిత్రాత్మక పురావస్తు సంపదలు మనకు అందుబాటులో ఉన్నాయి. చరిత్రలో ఒక ప్రముఖ నగరంగా విలసిల్లిన విజయవాడలో చారిత్రక ఆధారాలు ఉన్న మొగలరాజపురం గుహల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. విజయవాడలో మొత్తం 5 చోట్ల గుహలు ఉన్నాయి. ఈ గుహలన్నీ కొండలను చెక్కి నిర్మించినవిగా చెప్తున్నారు. అలాగే మొదటి గుహ చూస్తే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వెనుక ఉన్నటువంటి రెడ్ సర్కిల్ సమీపంలో ఒకటి ఉంది. ఈ గుహ కింద భాగంలో గంగానమ్మ దేవతకి పూజారికాలు నిర్వహిస్తుంటారు. రాళ్లపై చెక్కిన మెట్ల మీద చెక్కితే పైన గుహ కనిపిస్తుంది. ఈ గుహ లోపల ద్వారపాలకుడు, ఖాళీగా ఉండే దైవపీఠం కూడా దర్శనమిస్తాయి. అలాగే ఏనుగుతో పాటు మరికొన్ని జంతువుల శిల్పాలు, ఆకారాలు కూడా ఈ రాతి మీద చెక్కారు. రెండో గుహ శిఖామణి సెంటర్లో ఉంటుంది విజయవాడలో. ఇక్కడ నటరాజ గుహగా దీన్ని పిలుస్తారు. వలంపురి గణపతి ఈ గుహలో దర్శనమిస్తాడు. మరొకటి పివి సిద్ధార్థ కళాశాల సమీపంలో 2 గుహలు ఉన్నాయి. ఇక్కడ త్రిమూర్తుల విగ్రహాలు, దుర్గాదేవి దర్శనమిస్తారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి దుర్గాదేవి విగ్రహం వెనక్కి తిరిగి కూర్చున్నట్లుగా కనిపిస్తుంది. అతి పురాతనమైన దుర్గమ్మ విగ్రహం ఇదని చారిత్రకారులు చెప్తున్నారు. ఇక్కడ అమ్మవారికి భక్తులు నిత్యం పూజ చేస్తుంటారు. ఈ గుహలకు పక్కన ఉండే దారి నుంచి వెళ్తే మరో గుహ కనిపిస్తుంది. అక్కడ విశాలమైన ప్రాంగణం, 3 పీఠాలు ఉంటాయి. ఇవి త్రిమూర్తుల ప్రతిమల కోసం నిర్మించి ఉండొచ్చని చారిత్రక విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈ గుహలన్నీ కూడా 5వ శతాబ్దానికి చెందినవిగా చరిత్రకారులు చెప్తున్నారు. పూర్ణ కుంభాలు, కలశం ఈ గుహల్లో దర్శనమిస్తుంటాయి. నటరాజ గుహలో స్వామి రాక్షసుడిపై నాట్యం చేస్తున్నట్టు చెక్కిన శిల్పం చాలా విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ గుహ లోపల శ్రీకృష్ణుని లీలను కూడా చెక్కి కనిపిస్తాయి. ఇక్కడ 3 గదులుగా నిర్మాణాలు ఉంటాయి. మధ్య గదిలో శిథిలమైన శివలింగ పీఠం ఒకటి ఉంటుంది. అలాగే 3వ గుహలో నాగశిల్పం, బ్రహ్మ, విష్ణు, శివుడి శిల్పాలు ఉన్నాయి. ఈ మొగలాజపురం గుహలు మొదట బౌద్ధ భిక్షువుల ఆవాసాల కోసం నిర్మించినట్టుగా చెప్తున్నారు. అయితే దీన్ని చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయని కూడా చెప్తున్నారు. మొగలాజపురం గుహలు 5వ శతాబ్దానికి చెందినవి. విష్ణుకుండిన రాజవంశం పాలనలో వీటిని నిర్మించారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ గుహల్ని మొదట్లో బౌద్ధ సన్యాసులు ధ్యానం, ప్రార్థనా స్థలంగా ఉపయోగించారని, తర్వాత ఇవి హిందూ మతం ప్రభావంలో మార్పు చెందాయని చెప్తారు. హిందూ దేవతల శిల్పాలు, మూలాంశాలతో ఈ గుహలని చాలా అరుదుగా విశేషమైనటువంటి విగ్రహాలతో దర్శనమిస్తూ ఉంటాయి. మొగలాజపురం గుహ చెప్పాలంటే 5వ శతాబ్దానికి చెందిన 5 రాక్ కట్ అభయారణ్యాలు ఆకర్షణ చేస్తాయి. దీనికి 2000 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్తున్నారు. ఈ ప్రదేశం చారిత్రక ప్రముఖంతో పాటు మతపరమైన ప్రాముఖ్యత కూడా కలిగి ఉంది. వినాయకుడు, నటరాజ విగ్రహాలు మాత్రమే కాకుండా ఈ గుహలో అర్ధనారీశ్వర మందిరం కూడా కనిపిస్తుంది. ఇది మొత్తం దక్షిణ భారతదేశంలోనే అతి పురాతన గుహగా చరిత్రకారులు చెప్తుంటారు. పురాతన భారతదేశం యొక్క మత సామరస్యం, నిర్మాణ వైభవానికి ఈ గుహలు నిదర్శనంగా నిలుస్తాయి. 3 స్వామివారాలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిలో ఒకటి మాత్రమే మనం వెళ్ళదగిన విధంగా ఉంది. మిగిలిన ఈ కార్యక్రమంలో కనపడకుండా పోయినాయి. నిర్మాణ సౌందర్యం ఈ యొక్క గుహల్లో మనకి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అలాగే పురాతన చారిత్రక కట్టడ విశేషాలు కళ్ళారా చూడటానికి మనం ఈ గుహల్ని తప్పనిసరిగా సందర్శించాలి. అయితే ఈ గుహల్ని సందర్శించడానికి పురావస్తు శాఖ కొన్ని నిషేధాలు ప్రకటించడంతో లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. అయితే బయట నుంచి ఈ యొక్క గుహలను చూసి మనం ఆ యొక్క గుహల సౌందర్యాన్ని మనం కళ్ళారా తిలకించవచ్చు. ఇవన్నీ కూడా మనకి భారత పురావస్తు శాఖ రక్షిత స్మారక చిహ్నంగా భద్రపరచడం వలన కొన్ని ఆంక్షలు అనేవి తప్పనిసరిగా వాళ్ళు అమలు చేస్తున్నారు. కాబట్టి విజయవాడ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే ఈ గుహల్ని చూసి మన యొక్క చారిత్రక కట్టడాలని మనం చూసి ఆనందించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి. Thank you for watching our video, and please subscribe to our channel for more professional content and updates in the near future.